అందరికీ సబాత్ షలోమ్. ప్రత్యక్షంగా మందిరంలోకి వచ్చిన వారికి కానీ ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సబాత్ షలోమ్. సో ఒక లేఖపట్నం చదివిన తర్వాత వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న సేవకురాలైన అదస్స చెల్లెమ్మ ప్రార్థన చేయాల్సిన కోరుతున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. నిర్గమకాండము 23వ అధ్యాయము. ఎవరైనా మైక్ పెట్టుకోండి దగ్గర ప్లీజ్. 23, 14 నుంచి 17 నేను చదువుతున్నాను. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులిని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులిని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలమును నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ఎలోహిమైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ప్రార్థన చేయండి అమ్మ. పరలోకమందున్న తండ్రి, సర్వాధికారి, సర్వశక్తున్న యెహోవా మీకే స్తుతులు స్తోత్రములైన సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, సర్వేగుల్లో సజీవుడా మీ స్తోత్రనైనా. అయ్యా మరి తండ్రి, ఈ సబ్బాదినమున మీ యొక్క సన్నిధిలో సమాజంగా కూడి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మరి ముఖ్యంగా మీ దాసునైనా భగవన్ అనే వాక్యాన్ని ఉపదేశించడానికి మీ యొక్క సన్నిధిలో నిలబడి ఉంటుండగా మీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపండి తండ్రి, మీ స్తోత్రాలైనా. అయ్యా మరి తండ్రి, అన్న ఏ వాక్యాన్ని ఉపదేశించడానికైతే సిద్ధపడి ఉన్నారో సమస్తము మీరు ఎరిగి ఉన్నారు తండ్రి, మీ స్తోత్రనైనా. తన సిద్ధపడిన వాక్యము మా అందరికీ ఉపదేశించడానికి కావలసిన జ్ఞానాత్మతో మీ దాసుని నింపండి తండ్రి, మీ స్తోత్రనైనా. అయ్యా విన్న వాక్యం మా అందరిలో ఫలించులాగా మీరే సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ మా సమస్తమే బంగారు పాదాలకు అప్పగిస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. సో థ్యాంక్ యూ చెల్లెమ్మ. సో మనకు పండుగలు సమీపించి ఉన్నాయి కాబట్టి, పండుగ మాసం మనకు రాబోతుంది కాబట్టి, సో పండుగల గురించి మనం చాలా మన సేవకులే కావచ్చు, మన పెద్దలే కావచ్చు, పండుగల గురించి సంబంధించిన మెసేజ్లే ఇస్తున్నారు కాబట్టి, సో ఈ పండుగల గురించి మనకేమో తెలియదని కాదు, ఏదో కొత్త మెసేజ్ చెప్తామని కాదు, కానీ సో పండుగల దగ్గరకు సమీపిస్తున్నాయి కాబట్టి మనకు రిఫ్రెష్మెంట్ కూడా అవసరమే. సో వాటి ఇంపార్టెన్స్ ఏంటిది, అవి ఎందుకు మనము ఫాలో అవ్వాలి, మన పితరులు ఏ రకంగా ఫాలో అయ్యారు, మన ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, మనం మెస్సయ్య ఫాలో అయ్యారా లేదా, మెస్సయ్య ఆరోహణం అయిపోయిన తర్వాత ఆది అపోస్తలు ఫాలో అయ్యారా లేరా, ఆది సంఘపు వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేది కొన్ని మనము చూసుకుందాము. సో లాస్ట్ మంత్ టాపిక్ కంటిన్యూషన్ కింద లాస్ట్ మంత్ మీకు గుర్తుందో లేదో కానీ నేను పరిపూర్ణ సంఖ్య 7 గురించి మీకు చెప్పి ఉన్నాను. సో దాని కంటిన్యూషన్గా నేను చూసుకున్నట్లయితే కూడా లాస్ట్ మంత్లో కూడా చెప్పి ఉన్నాను మీకు, మనకు పండుగలు ఎన్ని పండుగలు, 7 ఫీస్ట్స్. ఓకే, 7 మనకు మహావిశ్రాంతి దినములు. సో ఒకసారి ఆ 7 మహావిశ్రాంతి దినాలు ఒకసారి ధ్యానించుకుందాం. ఏంటిదో ఫస్ట్ మొట్టమొదటిది ఏంటిది, పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరెల పండుగ, ప్రాయశ్చిత్తార్థ దినం పండుగ అండ్ పర్ణశాలల పండుగ. సో ఈ 7 పండుగలు మనకు అది అపరిపూర్ణ సంఖ్యగా మనకు ఇచ్చి ఉన్నాడు. సో అది తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చి ఉన్నాడు ఆ తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు కాబట్టి, ఆయన మారనివాడు కాబట్టి ఆ పండుగలు ఎప్పుడూ నిలిచే ఉంటాయి. ఆ పండుగలు మనం ఫాలో అవ్వడానికి, అవే కాకుండా సబ్బాత్ విశ్రాంతి దినములే కావచ్చు, నెలపొడుపు దినములే కావచ్చు, మహావిశ్రాంతి దినములు అవి మనం పాటింప బద్దులమై ఉన్నాం. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్, దెర్ ఇస్ నో లైక్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫర్ దట్ వన్. సో ఆ 7 పండుగలలో గురించి మనము చూసుకున్నట్లయితే,
తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చిన్నాడు. అందులో కొన్ని పండుగలు, ఎన్ని పండుగలు కంపల్సరీ ఆయన సన్నిధానంలోకి వెళ్ళమంటాడు? 3 పండుగలు. అది కూడా అదేంటి, అది కూడా ఒక ధర్మం ఇచ్చాడు, అది ఒక చట్టం ఇచ్చాడు, ఒక రెగ్యులేషన్ పాస్ చేశాడు, ఒక జీవో పాస్ చేశాడు. దానికి ఇంకా వేరే ఏమీ లేదు, ఆల్టర్నేట్ లేదు. 3 పండుగలకి ఏందంట, అది తరతరములకు నిత్యమైన కట్టడ అన్నాడు. ఆ పరమ తండ్రి ఏర్పాటు చేసుకున్న స్థలంలోకి ఆ 3 పండుగలకి ఉండవలసిందే. ఎవరిని ఉండమంటున్నాడు? ఓన్లీ పురుషులేనా? ఓకే, ఎందుకంటే పురుషులని మనకు లిటరల్గా బైబిల్లో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మనకి ఈవెన్ ఐగుప్తు నుంచి కూడా మనకి అక్కడి నుంచి వాళ్ళు నిర్గమమై వచ్చినప్పుడు కూడా ఓన్లీ పురుషుల సంఖ్యనే, లేకపోతే కాల్బలం గురించే మాట్లాడతారు. డజంట్ మీన్ దట్ మిగతా వాళ్ళు లేడీస్ అక్కడే ఉండిపోయారు, పిల్లలు అక్కడే ఉండిపోయారని కాదు కదా. సో ఎందుకంటే ఎవరైనా ఓన్లీ కుటుంబం వాళ్ళే కాదంటున్నారు, ఇంటి వారు కావచ్చు, పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, బంధువులే కావచ్చు, అనాథలే కావచ్చు, ఇంకను విధవరాన్లే కావచ్చు, మరి ఇంకొకరు ఎవరంటున్నారు? పరదేశులు కాకుండా లేవీయులు. వీరందరితోటి ఈ 3 పండుగ దినాలలో ఆయన సన్నిధానంలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలంట. సో అందుకని, ఎందుకంటే లిటరల్గా తీసేసుకుంటే ఓన్లీ జెంట్స్ వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పేసి మనము సరిపెట్టుకోవడం కాదు. సో ఇంటి వారందరూ కూడా ఈ 3 పండుగలు, 7 పండుగలలో ఆయన సన్నిధానంలో ఉంటే ఇంకా ఆశీర్వాదములు ఎక్కువ, కానీ ఈ 3 పండుగలకు మాత్రం కంపల్సరీ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఎందుకంటే మేము దాదాపు 94లో మేము పాలకొల్లు వాళ్ళ దగ్గర మేము ఈ బోధన నేర్చుకున్నాము. అప్పుడు మాకు వాళ్ళు చెప్పడం జరిగింది కంపల్సరీ. దాదాపు ఇప్పుడు 32 ఇయర్స్ నుంచి ఎక్కడ ఆ ఏర్పాటు స్థలం అంటే అఫ్కోర్స్ యెరూషలేంకి వెళ్ళడం, ఎందుకంటే ఆ రోజులలో ప్రతి ఒక్కరు యెరూషలేం వెళ్ళేవాళ్ళు. మనకు యెరూషలేం వెళ్ళి మనకు ఆ అందుబాటులో లేదు కాబట్టి, ఎక్కడైతే ఆ పరమ తండ్రి యొక్క నామము ప్రకటించబడుతుందో, ఎక్కడైతే ఆయన నిజమైన నామము, నిజమైన పండుగలు, నిజమైన నియామక కాలములు, నియామక ధర్మశాస్త్రము బోధలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి మనము వెళ్ళబద్దులమై ఉన్నాము. సో చాలా సంవత్సరాలు మేము పాలకొల్లుకు వెళ్ళి ఉన్నాము. తర్వాత గుడివాడ మద్దాలి రామారావు అంకుల్ వల్ల ఊరికి వెళ్ళి ఉన్నాము కొన్ని సంవత్సరాలు. తర్వాత లాస్ట్ 10-12 ఇయర్స్ నుంచి ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ఏంటంటే ఆ కాలంలో మనం చూసుకున్నట్లయితే, మన బైబిల్లో చూసుకున్నట్లయితే 2000 ఇయర్స్ బ్యాక్లోనే జనాలందరూ ఈ 3 పండుగలకు వివిధ ఖండాల నుంచి వచ్చేవాళ్ళంట. ఎక్కడి నుంచి? ఖండాలు, విలేజెస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, కంట్రీస్ కాదు, ఖండాల నుంచి. యెరూషలేం ఏ ఖండంలో ఉన్నది? ఆసియా ఖండంలో ఉన్నది. ఆసియా ఖండంలో ఉన్నప్పటికీ కూడా అటు యూరప్ ఖండం నుంచి జనాలు వచ్చి పండుగలను ఆచరించేవాళ్ళు, ఇటు ఆఫ్రికా నుంచి కూడా జనాలు వచ్చి పండుగను ఆచరించేవాళ్ళు. ఆ కాలంలో ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందా? ఏరోప్లేన్స్ ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? ట్రైన్స్ ఉన్నాయా? ఏమీ లేవు. అయితే గుర్రాలు, లేకపోతే గాడిదలు, లేదంటే మహా అయితే పడవలు. సో ఆ కాలములనే, ఆ టైంలోనే ఎవరు నాట్ ఓన్లీ యూదులు, ఆ పరమ తండ్రిని నామంను, ఆయన నామంను ధరించుకున్న వారు కూడా వివిధ దేశాలకు చెదిరిపోయినప్పటికీ కూడా ఈ నియామక కాలంలో వచ్చినప్పుడు వాళ్ళు తూచా తప్పకుండా ఈ 3 పండుగల సన్నిధానంలోకి వచ్చి మహిమపరుస్తూ ఆ పండుగలకు సంబంధించిన ఆశీర్వాదాలను పొందినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనము కూడా ఈ ఆశీర్వాదపు మనం పొందుకోవడానికి ఈ నియామక కాలం దినములను తూచా తప్పకుండా పాటించినట్లయితే వాటికి సంబంధించిన ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము. సో ప్రతి పండుగకు ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే అది లిటరల్గా కావచ్చు, కొన్ని నెరవేరినాయి. మనకు తెలుసు మొత్తం 7 పండుగలలో ఎన్ని పండుగలు నెరవేరినాయి? 4 ఫీస్టులు. ఫస్ట్ 4 ఫీస్టులు నెరవేరినాయి. ఈ నెక్స్ట్ 3 ఏదైతే ఉందో బోర్ల పండుగ, ప్రాయశ్చిత్తార్ దినం అండ్ పర్ణశాల పండుగ దినములు, ఈ 3 పండుగలు నెరవేరబోనై ఉన్నాయి. ఇవి చూసుకున్నట్లయితే ఈ పండుగల గురించి, ఈరోజు ఆ 7 పండుగల గురించి కాదు కానీ ఈ 3 ఫీస్ట్స్ గురించి మనము
ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే కూడా పరమ తండ్రి కూడా పండుగ దినాలు ఆచరించడానికి కూడా, ఎందుకంటే అటు పస్కా పండుగలు కూడా ఎన్ని దినాలు 7 దినములు ఆయన సన్నిధానంలోనే ఉండి ఆనందించమన్నాడు, సంతోషించమన్నాడు, ఆయనను మహిమపరచమన్నాడు. అదేవిధంగా పర్ణశాల పండుగలో కూడా 7 దినములు ఆయన సన్నిధానంలో ఉండి ఆయనను సంతోషించమన్నాడు. మనం చూసుకున్నట్లయితే వాతావరణ వైజ్గా చూసుకున్నా కూడా అప్పటికి కూడా ఈవెన్ మనకు పస్కా పండుగ అప్పుడు కూడా ఏంటంటే మరీ ఎండలు ఎక్కువగా ఉండవు. అప్పుడే జస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంటుంటుంది. అప్పుడు కూడా వాతావరణం కూడా చాలా బాగా ఉంటుంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఈ పండుగలు పర్ణశాల పండుగలు వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే వర్షాలు తగ్గిపోతుంటుంటాయి. అప్పుడే జస్ట్ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి వాతావరణం కూడా అంతా చాలా బాగా ఉంటుంది అప్పుడే. ఎందుకంటే ఒకవేళ ఆ టైంలో ఎందుకంటే చాలా వరకు కూడా వ్యవసాయం మీదనే డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. కాబట్టి వ్యవసాయ పనులు కూడా అయిపోయి జనాలు కూడా అందరూ కూడా రెస్ట్ తీసుకొని ఆ పరమ తండ్రి సన్నిధానంలో ఆనందించడానికి గడపడానికి కూడా సరి అయిన సానుకూలత గల సమయములనే ఆ పరమ తండ్రి మనకు ఆ పండుగలను ఇచ్చి ఉన్నాడు. ఈవెన్ మనకు చూసుకున్నట్లయితే కూడా ఈ లౌకికంగా చూసుకున్నట్లయితే కూడా ఈవెన్ మన పస్కా పండుగ అప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన లోకల్ అన్యులు కావచ్చు, ఈ లౌకీలో కావచ్చు, మన దగ్గర నుంచే కాపీ చేసుకోవచ్చు. మన పస్కా పండుగ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఫీస్ట్ వస్తుంటుంటుంది కదా, అన్యులకు కూడా ఫీస్ట్ వస్తుంటుంటుంది. ఏ ఫీస్ట్? న్యూ ఇయర్, ఉగాది పండుగ వస్తూ ఉంటుంటుంది. అదేవిధంగా మనకి పర్ణశాల పండుగ వచ్చినప్పుడు ఏమొస్తుంటుంటుంది వాళ్ళకి? దసరా, బతుకమ్మ అంటుంటారు కదా, ప్రాయశ్చిత్తార్థ దినము. అండ్ ఏదైతే దసరా మన పర్ణశాల చేసుకుంటామో ఎగ్జాక్ట్లీ అంటే ఇది ఏదో అనాథ కాలం నుంచి వస్తున్న పండుగలే. ఒక్కొక్క వేరే ప్రాంతంలో ఎందుకంటే వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుని వాళ్ళు వేరే రకంగా పండుగలను సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు మనం చూస్తూ ఉంటుంటున్నాం. కాబట్టి మనము ఈ 3 పండుగల గురించి ప్రత్యేకత గురించి నేను లేఖపట్నంలోకి వెళ్ళే ముందు జస్ట్ మీకు అర్థం కావడానికి చెబుతున్నా బ్రీఫ్గా. పస్కా పండుగ మన పితరులు అంటే ధర్మశాస్త్రము ఇయ్యక ముందు మన పితరులు ఏ రకంగా ఫాలో అయ్యారు మన బైబిల్లో ఉన్న దాని గురించి. పస్కా పండుగకు మొదటికి మనకేంది సూచక క్రియ మన బైబిల్లో? పస్కా పండుగ ఎప్పుడు ఫస్ట్ సెలబ్రేట్ చేసుకున్నారు? ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ అందరూ బయలుదేరి కానానుకు చేర్చుకునే ముందు. అప్పటికి మనకు లా ఉందా? ధర్మశాస్త్రం ఉందా? మోషే గారి ద్వారా మనకి ఇంకా ధర్మశాస్త్రం పండుగల గురించి ఇవ్వలేదు. అది మనకి అక్కడ పస్కా పండుగ అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అక్కడి నుంచి ఎప్పుడైతే విమోచింపబడ్డారో, ఆ బానిసత్వం నుంచి ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారో అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు సంతోషంగా ఆ పండుగను, ఎందుకంటే ఈ దాసత్వం నుంచి పోయాము, ఈ శ్రమల నుంచి మనము వీడుకోలు పొంది విమోచించబడి నిర్గమము పొందాం. కాబట్టి దానికి సూచనగా అది అక్కడ పండుగ జరుపుకున్నట్టు మనం చూస్తుంటుంటాము. రెండవ పండుగ ఏంటి? రెండవ పండుగ మేజర్ నేను మూడింటి గురించి డిస్కస్ చేద్దాం కదా. ఒకటేమో పస్కా పండుగ, 2 పెంతికోస్తు, 3 పర్ణశాలలో. పెంతికోస్తుకు ఆదర్శంగా కావచ్చు, సూచనగా మనకు లా ఇచ్చే కంటే ముందు ఏముంది? ఎక్కడనుందా జరుపుకున్నట్టు? డైరెక్ట్గా లేదు. ఎప్పుడైతే మన ఇజ్రాయేలులు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకు 10 ఆజ్ఞలు ఎవరిచ్చారు? 10 ఆజ్ఞలు పరమతండ్రి ఇచ్చాడా? మోషే ఇచ్చాడా? పరమతండ్రి మోషేకి ఇచ్చాడా? మోషే జనాలకి ఇచ్చాడా? లేకపోతే ఏ రకంగా ఇచ్చాడు? పరమతండ్రి మోషే ఎవరికి ఇచ్చాడు? ఎంతమంది అంటున్నారు పరమతండ్రి మోషేకి ఇచ్చిన వాళ్ళన్న? ఎంతమంది? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అందరం అదే ఇంప్రెషన్లో ఉంటాం, కానీ అది మోషేకి కాదు. పరమతండ్రి డైరెక్ట్ ఇజ్రాయిల్లకే ఆయన 10 ఆజ్ఞలను ఇస్తాడు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనకంత 19th చాప్టర్ మీరు చదువుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిర్గమాకాండము 19వ అధ్యాయంలో క్లియర్గా రాసి ఉంటుంది. యెహోవా గారు మోషే గారిని పిలిచేసి చెబుతాడు, నేను ఎందుకంటే వాళ్ళకు కట్టడాలు అన్నీ ఈ రకంగా బోధించు, ఈ రకంగా బోధించు అన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసి నువ్వు నా దగ్గరికి రా,
ఆ సీనాయి కొండ పైకి రా, ఆ సీనాయి పర్వతం మీకు వచ్చి రా. ఒకళ్ళు కిందికి వెళ్ళి వాళ్ళకి చెప్పు, పొరపాటున సీనాయి పర్వతం దరిదాపుల్లో కూడా వాళ్ళు రాకూడదు, వాళ్ళు శుభ్రంగా ఉండాలి, వాళ్ళు పవిత్రంగా ఉండాలి, వాళ్ళందరూ చాలా అదిగా ఉండాలని చెప్పేసి, పవిత్రంగా ఉండాలని చెప్పేసి మోషే గారికి చెప్పినప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి వాళ్ళని హెచ్చరించి వాళ్ళని 3 days మంచి శుభ్రంగా, పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండండి, కిందనే ఉండండి, మీరు పొరపాటున ఎద్దులు కానీ ఏవి కానీ రాకూడదని చెప్పేసేసి ఆ చెప్పి ఆయన పరమతండ్రి దగ్గరికి, మోషే దగ్గరికి, ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరమతండ్రి పరం నుంచి కిందికి దిగి వచ్చేసేసి ఆయన డైరెక్ట్ ఆయన స్వరముతోటి ఇజ్రాయిల్లకు 10 ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా యాదృచ్ఛికంగా ఏదైతే వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిన 50th day రోజే ఈ 10 ఆజ్ఞలు ఇజ్రాయేలీలకు ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే 9వ అధ్యాయం చూసుకున్నట్టు ఎగ్జాక్ట్లీ అంటే 3వ నెల మొదటి రోజున వాళ్ళు అక్కడ మోషే గారికి పరమ తండ్రి ప్రత్యక్షమై ఇది చెబుతాడు, మీరు 3 days శుభ్రంగా ఉండండి, ఆ 3 days వచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి ఈ 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. సో మనము ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే మనం దీన్ని పరిశుద్ధాత్మ చూసినట్లయితే ఆ 10 ఆజ్ఞలు ఈ పెంతెకోస్తు పండుగ దినం రోజున, అంటే ఏ రోజైతే ఈజిప్ట్ నుంచి బయలుదేరినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ అరౌండ్ 50th డేలోనే ఈ 10 ఆజ్ఞలు కూడా ఇజ్రాయిల్లకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటుంటాం. సో అదేవిధంగా పర్ణశాలలకు ఏంటిది సాదృశ్యం? పర్ణశాలలకు ధర్మశాస్త్రం ఇవ్వకముందు మన ఇజ్రాయిల్ ఫాలో అనడానికి సాదృశ్యం ఏంటిది? వాళ్ళు 40 సంవత్సరములు వాళ్ళు ఏంటి పర్ణశాలలోనే, పాకలలోనే నివసించుకుంటూ వస్తూనే ఉన్నారు. సో ఏంటి పర్ణశాలలో, పాకల్లో నివసించడం అంటే మనం ఇక్కడికి యాత్రికులాగానే వచ్చాము, మనది ఎంతైనా టెంపరీ లైఫే, మనము ఎప్పుడు ఈ పాకలలో, గుడారాలలో నివసించే వాళ్ళమే అని చెప్పేసి దానికి యాదృచ్ఛికంగా చూసుకున్నట్లయితే మన పితరులు 40 సంవత్సరాలు అంటే అఫ్కోర్స్ ధర్మశాస్త్రం ఇవ్వక ముందు కూడా వాళ్ళు పాకలు వేసుకొని పాకలు జీవిస్తూ వస్తున్నట్టు మనం చూస్తుంటాం. అంటే ఇంటర్ప్రిటేషన్ మీకు నేను చెబుతున్నాను, ఒక ఎగ్జాక్ట్లీగా ఈ రకంగా ఉందా అది పండుగలకు ఆదర్శం అంటే నేను చెప్పట్లేదు, కానీ జస్ట్ నేను ట్రైంగ్ టు ఇంటర్ప్రిట్ ద థింగ్స్. సో ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వకముందు కూడా ఇంకా ముందుకెళ్ళినైతే అబ్రహాం టైంలో కావచ్చు, మన లోతు టైంలోకి వెళ్ళినా కూడా చూసుకున్నట్లయితే కూడా ఏదో రకంగా ఈ పండుగలను జరిపినట్టు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో జరిగినట్టు కూడా మనం కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటుంటాం. సో అఫ్కోర్స్ అప్పుడైతే ఏదైతే ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా ఇప్పించున్నాడో, పండుగలు నియామక కాలంలో ఇచ్చి ఉన్నాడో అప్పటి నుంచి అవి మనము జరుపుడా బద్దులమై ఉన్నాము, అది జరుపుతూనే వస్తూ ఉన్నారు. సో చాలామంది చెబుతుంటుంటారు కదా ఇవి, ఎందుకంటే ఆయనలో ఈ పాత నిబంధనలోనే మన ఈ పండుగలు ఆచరించాలే, ఇవి ధర్మశాస్త్రము లేదు అని చాలామంది ఇప్పుడు మనకు బోధిస్తూ ఉంటుంటారు, చాలామంది వాదిస్తూ ఉంటుంటారు. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే మన పరమతండ్రి కాబట్టి మనం ఎప్పుడూ నియామక కాలం దినములను ఆచరించే బద్దులమే ఉన్నాం. సో ఇప్పుడు మనం రెఫరెన్స్లు చూసుకుందాము. ఒక్కొక్క పండుగకు పాత నిబంధన కాలంలో ఏ రకం జరిగింది, కొత్త నిబంధన కాలంలో ఏ జరిగింది, జస్ట్ ఒక్కొక్కటి రెఫరెన్స్ ఇచ్చుకుంటూ నేను ముందుకు వెళ్తుంటాను. పస్కా పండుగ ఇది అందరికీ తెలిసిందే. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము, మైక్ రెండు పెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఎవరు చదువు. అబీబీ నెలలను ఆచరించి నీ ఎలోహిమైన యాహ్వాకు పస్కా పండగ జరిగింపవలెను. ఎలా అనగా అబీబీ నెలలో రాత్రివేళ నీ ఎలోహిమైన యాహ్వా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యాహ్వా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ ఎలోహిమైన యాహ్వాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలెను. పస్కా పండగలో పొంగనిదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చితివి గదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నటకు బాధను స్మరణకు తెచ్చుకొని పొంగని ఆహారము 7 దినములు తినవలెను.
చాలండి, ఇది మనకు తెలియని మెసేజ్ ఏం కాదు, వర్స్ ఏం కాదు. సో అబీబు నెలలో 14వ రోజున మనము పస్కా పండుగ జరుపుకుంటాము. ఇక్కడ చూడండి, మరీ స్పెసిఫిక్ 2వ వర్స్లో చూసినట్లయితే, యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ ఎలోహిమైన యెహోవా పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పించవలెను. ఎంత స్పెసిఫిక్గా చెబుతున్నాడు చూడు. నీ పరమ తండ్రి అయిన సర్వశక్తుడైన యెహోవా యొక్క నామము స్థాపించుటకు ఏర్పరచబడిన స్థలములోనే మీరు పస్కా పండుగను ఆచరించవలలే. ఎక్కడ పడితే అక్కడ నేను పస్కాను తీసుకుంటాను, ఎక్కడో పడితే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆరాధన బల్ల అని చెప్పేసి వారం ఇస్తుంటారు, నెల ఇస్తుంటుంటారు, క్వార్టర్లు ఇస్తుంటారు, ఎవరికి తోచినట్టుగా వారికి ఇస్తుంటుంటారు. సో మనకేం కండిషన్ పెడుతున్నాడు? ఆయన పరిశుద్ధమైన నామం అంట స్థాపించుటకు ఏర్పరచుకొనబడిన స్థలమే. ఎందుకంటే ఇందాక అనుకున్నట్టు ఐడిల్ ప్లేస్ అయితే అందరం ఎవ్రీవన్ వి షుడ్ గో టు ద యెరూషలేం, దట్ ఈస్ లైక్ ఐడిల్ ప్లేస్. అది ఎందుకంటే ఇంకా అది దానికి ఎదురులేదు తిరుగులేదు, అదే ఎవర్ లాస్టింగ్ ప్లేస్ అది కానీ ప్రాక్టికల్గా మనకు పాసిబిలిటీ కాదు కాబట్టి అక్కడ వెళ్ళలేం. కాబట్టి ఎక్కడైతే ఆయన నామం స్థాపించబడిందో, ఎక్కడైతే ఆయన ఆజ్ఞలు స్థాపించబడ్డాయో, ఎక్కడైతే ఆయన నియామక కాలములు పరిశుద్ధ గ్రంథమును అనుసరించి ఫాలో అవుతున్నారో అది మనము గ్రహించి అక్కడికి వెళ్ళి పస్కా పండుగను తీసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ బోధిస్తున్నారు. సో కాబట్టి ఎందుకంటే నేను ఇందాక చదివిన లేఖపట్నంలో 3 పండుగలకు ఆ పరమతండ్రి సన్నిధానంలోకి వచ్చి తీసుకోవాలని మీకు ఇది ఎవిడెన్స్గా ఉండడానికి నేను రెఫరెన్స్ తీసి చూపిస్తున్నాను. ఏదో నా సొంత జ్ఞానంతో నా నాలెడ్జ్ తోటి కాదు. ఆయన ఎందుకంటే తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇది ఒక్క నుంచి, ఎందుకంటే ఈ 3 పండుగలప్పుడు కూడా ఇంకా 2 సందర్భాలు కూడా నేను మీకు చెబుతాను. ఈ 3 పండుగలలో స్పెసిఫిక్గా ఇదే వర్డ్, ఈ నీ పరిశుద్ధమైన నామము స్థాపింపబడిన స్థలములోనికి వెళ్ళి మళ్ళీ ఇంకా ఏమంటుంటాడు, అందరితోటి నీకు సంబంధించిన నీ ఇంటి వారి అందరూ కావచ్చు, నీ ఇంట్లో పనివారే కావచ్చు, నీ తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే విధవరాన్లే కావచ్చు, అనాథలే కావచ్చు, లేవీలతో కూడి అక్కడ సంతోషంగా ఆ పండుగలను ఆచరించాలని చెబుతున్నాడు. కాబట్టి మనమందరము ఆ పండుగను సంతోషంగా, ఆ 3 పండుగలను సంతోషంగా మనము ఆచరించబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ఈజిప్ట్ నుంచి, ఆ శ్రమలలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి అవి గుర్తు చేసుకుంటూ, అప్పుడు మేము అన్ని కష్టాల నుంచి ఆ పరమ తండ్రి వచ్చి ఆ మోషే గారిని పంపించేసి మా శ్రమలన్నింటినీ తీసివేసి మేము ఒక విమోచన కలిగింది, పాలు తేనెలు ప్రవహించే దేశంకు మా పితరులు మమ్మల్ని తీసుకొచ్చారని ఆ సంతోషాన్ని, ఆ పండుగను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనకు ఈ పండుగనిచ్చి ఉన్నారు. అదేవిధంగా మనకు మెస్సయ్య గారు ఆ పండుగను నూతన నిబంధనలో వచ్చినట్లయితే ఆచరించినట్లు మనకు అందరికీ తెలుసు. ఆయన కూడా చెప్తూ ఉంటుంటాడు. ఎందుకంటే ఆ పండుగ, పస్కా పండుగను ఆచరించడానికి ఆయన తొందరపడుతున్నాడు, కానీ ఆయన సంతోషపడుతున్నాడు. కానీ ఆయన టైం వచ్చింది కాబట్టి 1 డే బిఫోర్ వాళ్ళు ఆల్రెడీ దాన్ని సెలబ్రేట్ చేసుకొని తన శిష్యులతోటి ఆ పస్కా పండుగను, రొట్టెను, ద్రాక్షరసంను తీసుకున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో అదే కాకుండా కొందరు ఏమంటారంటే, ఓకే ఆయననే పస్కా బలి పశువుగా వచ్చాడు కాబట్టి ఇంకా పస్కా పండుగను జరుపుకోవాల్సిన అవసరం లేదని ఆ డిస్కషన్స్, ఆ డిబేట్స్ కూడా జరుగుతూ ఉంటుంటాయి. సో మనకేంటి, పస్కా పండుగ మనకు పాత నిబంధనకు కొత్త నిబంధనకు చేంజ్ ఏం జరిగింది? ఓన్లీ బలి అనేది లేదు. ఆయననే పస్కా బలిగా వచ్చేసేసి మన పరమ తండ్రి మెస్సయ్యనే వచ్చి ఆయన పస్కా బలిగా అర్పించబడ్డాడు కాబట్టి ఓన్లీ మనకు ఆ రక్తం అనేది, ఆ బలిని అర్పించకుండా మనము యథావిధిగా ఆ పండుగలను జరపవలసిన నిబద్ధులమై ఉన్నాము. సో అంతే, ఆయన ఒక రక్తము, ఆ బలి అనేది పోయింది కానీ పండుగలు అనేది తీసివేయడం జరగలేదు. ఎందుకంటే ఆ ఆది అపోస్తలులే కావచ్చు, పౌలు గారే కావచ్చు కూడా ఈ పస్కా పండుగను జరిపినట్టు, జరుపుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నట్టు, ఎంతో తొందరపడుతున్నట్టు కూడా మనకి ఎన్నో సన్నివేశాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి నూతన నిబంధనలో కూడా. సో అది కూడా ఒకసారి చూసుకుందాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయము 7-8.
మొదటి కొరింథీయులు 5వ అధ్యాయము. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరింతుము. 7-8 వరకు. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక మెస్సయ్యను మన పస్కా పశువు వధింపబడను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరింతము. ఇది ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులు ఎవరు? అన్యులా యూదులా? అన్యులు. కొరింథీయులకు ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. మనకి ఫస్ట్ చాప్టర్ను చూస్తుంటుంటే, ఎందుకంటే ఈయన అక్కడ ఆల్రెడీ సువార్త జరిపి వచ్చి తర్వాత ఆయన అక్కడికి వెళ్ళలేక ఆయన ఉత్తరాలు పత్రికల ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నాడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. సో నేను చెప్పొచ్చినప్పుడు మీరు బాగున్నారు, కానీ తర్వాత జారత్వం చేస్తూ మీరు చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి నాకు తెలుస్తూ వస్తుంది. సో మనం ఏంటంటే వీళ్ళంతా కూడా ఏంటంటే అన్యుల నుంచి పరమ తండ్రిని ఎన్నుకొని కన్వర్ట్ అయిన టైప్ వీళ్ళంతా. అన్యుల నుంచి రక్షణ పొందిన విశ్వాసులు కొరింథీయులు అంటే. సో మనం ఏంటంటే పాత ఇదివరకులాగా పులిసిన వారిలాగా మనం ఉండకుండా, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన నామంలో మనము తెలుసుకున్నాము, సత్యంను తెలుసుకున్నాము. ఆయనే మనకు బలి అయ్యి పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఎయిత్ వరుసలో చూసినట్లయితే, పాతదైన పులి పుండితోనూ దుర్మార్గతను దుష్టత్వముతోనూ పులి పుండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిని రొట్టెల పండగతో ఆచరిద్దాము. ఎందుకంటే ఆయన వచ్చి మన పాపం నిమిత్తము ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. కాబట్టి సెవెంత్ వర్స్ ఎండ్లో ఉంటుంది కదా. ఇంతేకాక మెస్సయ్యను మన పస్కా పశువు వధింపబడెను కనుక, ఆయన పస్కా పశువుగా వధింపబడ్డాడు. కాబట్టి మీరు పాత పద్ధతులకు పోకుండా, పాత జీవితాలు జీవించకుండా ఆయనకు ఇష్టానుసారంగా మన పాపం నిమిత్తమైన పస్కా పశువుగా వధింపబడ్డాడు. కాబట్టి ఏమని పస్కా పండుగను మనము సిద్ధపాటు పడదాము, మనము పండుగను ఆచరించడానికి మనము ప్రిపేర్ అవుదామని చెప్పేసి వాళ్ళకు లెటర్స్ రాసి వాళ్ళను ఉత్తేజపరుస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్లు చూస్తున్నాం. సో నేను ఈ వర్షం ఎందుకు చెబుతున్నానంటే, మెస్సయ్య గారు పస్కా పండుగను ఆచరించారు. మెస్సయ్య గారి తర్వాత కూడా అపోస్తలుడైన పౌలు ఆచరించాడు. ఆ విశ్వాసులను కూడా ఆచరించినట్లు మనం చూస్తున్నాం. అంటే మన పండుగలు నిలిచి ఉన్నాయని చెప్పడానికి నిదర్శనంగా మీకు నేను ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా కూడా ధర్మశాస్త్రంలో కంటే ముందు కూడా ఇంతగా అనుకున్నట్టు కూడా అంటే ఓకే ఎగ్జాక్ట్లీ లేకపోయినప్పటికీ కూడా మనం చూస్తాం. అబ్రాహం గారి ఎవరు అన్నయ్య కొడుకైన లోతు గారి దగ్గరికి ఆ యెహోవా దూతలు వస్తారు, తెలుసు కదా. యెహోవా దూతలు ఎక్కడికి సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను ఆహ్వానిస్తుంటాడు కదా ఆయన. అయ్యా మీరు ఇక్కడ వీధిలో ఉండడం అంత అడ్వైజబుల్ కాదు, మీరు ఇక్కడ ఉండకూడదు, వీధిలో ఉండకూడదు, నా ఇంటికి రండి, నేను ఆశ్రయం ఇస్తాను, మీరు నా ఇంట్లో మీరు సేద తీర్చుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు రారు. అయినప్పటికీ కూడా ఫోర్స్ చేసి అక్కడ పిలిపించుకుంటాడు లోతు గారు. వాళ్ళ ఇంటికి ఇద్దరిని పిలిపించుకొని వాళ్ళకు ఆతిథ్యం ఇస్తూ అక్కడ పులియని అంటే పొంగని రొట్టెలతో ఆయనకు విందు ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాం. అంటే నేనంటుంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇదేదో ఓన్లీ ఎలా మోసే ధర్మశాస్త్రం నుంచి వచ్చిన పండుగలే కాదు, యాదృచ్ఛికంగా కావచ్చు, లేకపోతే ఇన్హరెంట్గా ఇంటర్నల్గా యాదృచ్ఛికంగా పండుగలు కూడా దాగి ఉన్నాయి ధర్మశాస్త్ర మన బైబిల్లో. స్టార్టింగ్ నుంచి ఫాలో అవ్వకుంటే వస్తున్నారు. అబ్రహాం గారు మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మెల్కీసెదెకు గారి ఎగ్జాంపులే కావచ్చు, అబ్రహాం గారి టైత్ ఎగ్జాంపులే కావచ్చు, లోతు గారే కావచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేస్తారంటే కయీను ఏబేలు కూడా వాళ్ళకి ఏం తెలుసు, కయీను ఏబేలు గారు వాళ్ళకు పండిన ప్రథమ ఫలములు తీసుకొచ్చి ఆ పరమతానికి అర్పించుకోరా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్. ఇవన్నీ కూడా ఆది నుంచే ఉన్నాయి. ఈ పండుగలనే కావచ్చు, ఈ ఆచారాలే కావచ్చు, ఈ ధర్మశాస్త్రం అనేది కూడా ఆది నుంచే ఉన్నాయి అన్నట్టు. హేబేలు కయీను కూడా వాళ్ళకి అప్పటికంటే అంతకంటే ముందు ఏం హిస్టరీ లేదు.
కానీ వాళ్లకు పండిన ప్రథమ ఫలములు తీసుకొచ్చేసి అర్పించినట్టు, ఆ గొర్రెలలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి అది బలి అర్పించినట్టు మనం చూస్తుంటుంటాం. సో అదేవిధంగా లోతు గారు కూడా ఆ యెహోవా దూతలు వచ్చినప్పుడు ఆ పొంగని రొట్టెలను చేసి వారికి ఆతిథ్యం ఇచ్చినట్లు కూడా మనం చూస్తుంటుంటాం. సో అందుకనే ఈ పండుగలకు అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఈ పండుగలను మనము ఆ పరమ తండ్రి ఏర్పాటు చేసుకున్న స్థలములో మనము ఫాలో అవ్వ బద్దులమై ఉన్నాము. సో రెండవ పండుగను చూసుకున్నట్లయితే, రెండవ పండుగ పెంతెకోస్తు పండుగ, దాన్ని వారముల పండుగ అంటుంటారు కదా. సో అదే ద్వితీయోపదేశ కాండము. మీరు ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము మీరు టైం ఉంటే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత 16th చాప్టర్ అంతా చదవండి. అది ఓన్లీ ఈ 3 పండుగల గురించి చాలా డీటెయిల్డ్గా చదువుతారు. ఈ 16వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నట్లయితే ఈ 3 పండుగల గురించి, దాని ఇంపార్టెన్స్ గురించే కావచ్చు, ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆనందించడం గురించే కావచ్చు, ఎవరెవరు పాటించాలి, ఏ రకంగా మనం సంతోషించాలనే ఉద్దేశంతో ఈ 16వ అధ్యాయం క్లియర్గా దాని గురించే రాసిపెట్టి ఉంటుంది. 16:9 నుంచి 12 ఎవరైనా చదవండి. 7 వారంలో నీవు లెక్కింపవలెను. పంట చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ సర్వశక్తుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణలను సిద్ధపరచవలను. నీ ఎలోహిమైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలెను. అప్పుడు నీవును, నీ కుమారును, నీ కుమార్తెయు, నీ దాసును, నీ దాసీయును, నీ గ్రామంలో ఉన్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాలును, నీ ఎలోహిమైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంన నీ ఎలోహిమైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసడవై ఉంటున్న సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకునవలెను. చాలు. ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ 11th వర్స్లో 11వ వచనం చూసుకున్నట్లయితే సెకండ్ పార్ట్, నీ సర్వశక్తుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ సర్వశక్తుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఇంకా పైన చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లయితే నువ్వొక్కడివే కాదు, ఒక మగవారే కాదు, నీ ఇంటి వారందరూ, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్లు కావచ్చు, నీ ఇంటిలో పనిచేసేవారు కావచ్చు, అందరూ కూడా ఆ పరమ తండ్రి సన్నిధానంలోకి వెళ్ళి సంతోషించాలి. నీకు కలిగిన కొలది, మళ్ళీ ఉట్టి చేతులతో వెళ్ళమని అనట్లేదు. నేనేదో మీరు ప్లీజ్ ఇంకో రకంగా తీసుకోవద్దు, నేనేదో వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకురమ్మని కాదు, కానీ మనమట ఉట్టి చేతులతో ఆమె సన్నిధానంలోకి వెళ్ళకూడదట. నీకు కలిగిన కొలది అంటున్నాడు, అంతేగాని నీ శ్రమకు మించో లేకపోతే నీ శక్తికి మించో తీసుకెళ్ళమని చెప్పట్లేదు. నీకు కలిగిన కొలది, నువ్వు ఆశీర్వదింపబడిన కొలది, నీకు కలిగినది తీసుకొని వెళ్ళి ఆ సన్నిధానంలో, ఆయన సన్నిధానంలో సంతోషించి ఆనందించమని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు నూతన నిబంధనలో కూడా, కొత్త నిబంధనలో కూడా, అపోస్తలుల కార్యంలో చూసుకున్నట్లయితే కూడా, ఎందుకంటే చాలామంది ఏంటంటే అవసరం లేదు, ఈ పండుగలు ఓన్లీ పాత యెహోవా సాక్షులకే, ఇది పాత నిబంధనలకే అప్లికేబుల్ అని చెప్పేసి చాలామంది సింపుల్గా కొట్టేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మెల్లగా జ్ఞానం అధికమవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెట్లలో దొరుకుతుంది కాబట్టి, గూగుల్స్లో దొరుకుతుంది కాబట్టి అందరూ రియలైజ్ అయిపోయి మెల్లగా ఇప్పుడు కొంత రియలైజ్ అయిపోయి వాళ్ళు చెప్తూ ఉన్నారు, బోధిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. సో అపోస్తలుల కార్యములు కనుక చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 1-4 మనకందరికీ తెలుసు. 50వ దినమున పెంతెకోస్తు దినమున రోజున వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ రావడము, వాళ్ళ నుంచి మనకు అక్కడ భాషలు మాట్లాడము, ఆ గది అంతా నిండి ఉన్నట్లు మనం చూస్తుంటుంటాము. సో ఎందుకంటే ఆ పరిశుద్ధమైన దినమున్న రోజున, ఆ పెంతెకోస్తు దినం రోజున పరిశుద్ధాత్మ అనేది వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. దేని గురించి వాళ్ళు గ్యాదర్ అయ్యారు? ఈ 50th డే పెంతెకోస్తు రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు గ్యాదర్ అయినప్పుడు జరిగిన సంఘటన ఇది. చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరిని ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిన్నవారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. సో ఇది మనకందరికీ తెలిసిన రెఫరెన్సే.
సో ఎందుకంటే కూడా ఆ పెంతికోస్తు దినం అనేది ఎప్పుడు నిలిచిపోయినది. దాని తర్వాత కూడా అపోస్తలు కూడా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పండుగ దినాలకి రావడానికి వాళ్ళు తొందరపడుతూ యెరూషలేంకి ఏ ప్రాంతాల్లో ఉన్నా, సువార్తలలో వేరే వేరే దేశాల్లో ఉన్నా, వేరే వేరే ఖండాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ 3 పండుగ దినములు ఆచరించడానికి యెరూషలేంకి రావడానికి వాళ్ళు ఎంతో తొందరపడుతూ ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళు గడిపినట్టు మనము చూస్తూ ఉన్నాము. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పాను కదా, ఆ నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనకు, ఎందుకంటే ఆ మోషే గారు ధర్మశాస్త్రం ఇయ్యకంటే ముందే అది ఆ 58th డే రోజు ఆ సినాయి కొండ మీద ఆ పరమ తండ్రి వచ్చి ఆ 50వ రోజు ఆ పెంతికోస్తు దినము రోజునే మనకు ఆ 10 ఆజ్ఞలు మన పితరులైన ఇజ్రాయిల్లకు డైరెక్ట్ ఆ పరమ తండ్రి వచ్చి ఇచ్చినట్లు మనం చూస్తున్న సందర్భము ఇందాక చదువుకున్నాం. అది నోట్ చేసుకోవచ్చు. నిర్గమకాండం 19వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఉంటుంది. ఎందుకంటే ఈజిప్ట్ నుంచి బయలుదేరిన తర్వాత 3వ నెల మొదటి రోజున పరమ తండ్రి, ఎందుకంటే వీళ్ళు బయలుదేరింది ఎందుకంటే 14వ రోజున వీళ్ళు బయలుదేరుతారు కదా, ఎక్కడి నుంచి ఫస్ట్ మంత్ 14th రోజు సాయంత్రం, అంటే 13th ఈవినింగ్ బయలుదేరుతారు. కాబట్టి అక్కడి నుంచి చూసుకుంటే ఈ 3rd మంత్ ఆ 3వ రోజున ఏ రోజైతే ఆ 10 ఆజ్ఞలు ఇచ్చాడో మనం డేస్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే అది 50వ రోజు పెంతికోస్తు దినంగా మనకు అక్కడ మ్యాచ్ అవుతున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఇంకా అదేవిధంగా ఫైనల్ పండుగ సుక్కోత్ పండుగను చూసుకున్నట్లయితే, పర్ణశాల పండుగను కూడా చూసుకున్నట్లయితే మళ్ళీ అదే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 13 నుంచి 15 వరకు చదవండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. నీ కళ్ళంలో నుండి ధాన్యంను, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసీను, నీ గ్రామంలో ఉన్న లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాలను సంతోషింపవలను. నీ ఎలోహిమైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ, నీ చేతి పని అంతట్లోనిట్లోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ ఎలోహిమైన యెహోవాకు 7 దినములు పండుగ ఆచరింపవలను. చాలు, చూశారు కదా ఇందాక నేను చెప్పినట్లు ఈ 3 పండుగలకి వెరీ స్పెసిఫిక్గా 15వ వచనంలో ఏమంటున్నాడు? నీ సర్వశక్తుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులు అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ సర్వశక్తుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. ఏమంటున్నాడు? ప్రతి పండుగ కూడా స్పెసిఫై ఒక్క నుంచి చెప్తున్నాడు. ఈ 3 పండుగలకి ఏర్పాటు చేసుకుని యెహోవా నామము ఏర్పాటు చేసుకున్న స్థలమునకు వెళ్ళి అక్కడ 7 దినముల పండుగను ఆచరింపవలెను. సో అందుకనే ఇంకా మనం సందేహించాల్సిన అవసరం లేదు, వెనుకకు తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పండుగలను ఆచరించడంలో కానీ ఎక్కడ మనము సెలబ్రేట్ చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి ఆయనను పండుగలను ఆచరించాలనేది వెరీ క్లియర్ కట్గా మనకు అందులో రాసియించున్నాడు. కాబట్టి మనము దగ్గర అని కాకుండా, దూరం అని కాకుండా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధానంలోకి వెళ్ళి ఆయన పండుగలను ఆచరించినట్లయితే దానికి సంబంధించిన ఆశీర్వాదాలను మనము పొందుకుంటాము. సో అదేవిధంగా మెస్సయ్య గారు కూడా ఈ పర్ణశాల పండుగను ఆచరించినట్లు కూడా మనం చూస్తూ ఉంటుంటాము. ఎందుకంటే ఇక్కడ ఏది యూదేయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనను శాస్త్రులే కావచ్చు, ఆ పరిసయ్యులే కావచ్చు, అప్పుడు యాజకులే కావచ్చు ఈయనను పట్టుకోవాలని చూస్తూ ఉంటుంటారన్నట్టు. చూస్తున్న సమయం లోపల, ఎందుకంటే పండగ దినంలో ఆయన వస్తాడు, ఇక్కడికి వస్తాడు, యెరూషలేములకు వచ్చి పట్టుకోవాలని ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయన ఏంటంటే ఈ ప్రాంతంలో నుంచి, యూదేయ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి గలిలయ ప్రాంతంలో ఆయన సువార్తమానము అక్కడ ఆయన పరిచర్య చేస్తున్నట్లు చూస్తుంటుంటాము. అప్పుడేంటి ఆయన సహోదరులే వచ్చేసి, ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు, నువ్వు వెళ్ళేదో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చి గలిలయలోకి వచ్చి వీళ్ళకి ఎందుకు చెబుతున్నావు అని చెప్పేసి ఆయనను తన సహోదరులై హేళన చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే యెహోవా మెస్సయ్య గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ వెళ్ళి ఆ పర్ణశాల పండుగను అక్కడ ఆచరించడానికి వెళుతున్నారు. అది తర్వాత మళ్ళీ వారికి తెలియకుండా కూడా యెహోవా మెస్సయ్య గారు కూడా అక్కడికి వెళ్ళి
ఆచరిస్తూ ఆ పండుగ దినాలని వాళ్ళకు బోధిస్తున్నట్లు కూడా మనము చూస్తుంటుంటాము. ఒకటి చూసుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వరకు ఎవరు చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము నా యందు విశ్వాసముంచు వాడెవడో 7:37 నుంచి 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినంన యాష్వా నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందుబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యాష్వా ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. చాలు. సో ఏంటంటే ఇది రెఫరెన్స్ ఏంటంటే ఆయన ఈ పండుగ దినాలు, ఆ పండుగల మహాదినమైన అంత్యదినం రోజున ఆయన మెస్సయ్య గారు అక్కడి నుంచి గలిలియా నుంచి తెలియకుండా యూదయ ప్రాంతంలో అంటే యెరూషలేముకి వచ్చి ఆ 8th డే చివరి రోజున అంటే వ్రతదినం ఉంటుంది కదా, ఆ వ్రతదినమున సమాజంలో అందరికీ అక్కడ మెసేజ్ ఇస్తూ బోధిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. అంటే ఎందుకంటే ఆయన కూడా ఈ పండుగను ఆచరించాడు, దాని తర్వాత కూడా తన అపోస్తలులు కూడా ఆచరించారు, ఆ విశ్వాసులందరూ కూడా ఆచరించారని చెప్పడానికి నేను ఈ రెఫరెన్స్లో మీకు చూసి చెబుతున్నాను. అదేవిధంగా ఇంకా కూడా చూసుకున్నట్లయితే కూడా ఈవెన్ మన మూలపితరులు అయిన అబ్రహాము, ఇసాకు, యాకోబు గారు కూడా మనకింద ఆయన దేంట్లో నివసించారు? ఆయన సుక్కోత్. మనకు యాక్చువల్ ఏంది పర్ణశాల పండుగకి ఇంకొక సినానిమ్ ఏమంటారు? సుక్కోత్ అంటారు. ఆయన ఎప్పుడు అప్పుడే ఆ పర్ణశాలల్లో వేసుకొని, ఆ పాకలు వేసుకొని, ఆ సుక్కోతు వేసుకొని ఆ సుక్కోతులలో ఆయన నివసించినట్టు కూడా మనం చూస్తూ ఉంటుంటాము. అంటే ఏంటంటే అవి సుక్కోతు అంటే ఏంటి? పాకలు అంటే ఏంటి? అది దట్ ఈస్ నాట్ లైక్ పర్మనెంట్ ప్లేసెస్, పర్మనెంట్ స్థావరాలు కాదు. అంటే మనం ఇక్కడ యాత్రికులము, మనం ఇక్కడ ఓన్లీ టైమింగ్, ఓన్లీ షార్ట్ టైంకే వచ్చినాము. మన గోల్ అంతా కూడా ఆ పరమతండ్రి, ఆ పరలోకం మీద ఉండాలి. మనమంతా ఎంజాయ్ చేసేది అంతా కూడా దాని గురించే ఉండాలి. కాబట్టి మాదిరిగా ఉండడానికి వాళ్ళకి బిల్డింగ్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకేదో ప్యాలెస్లు కట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు లేక కాదు, కానీ ఆ సుక్కోతులలో, ఆ పాకలలో నివసించి మనకు ఒక ఆదర్శంగా మనకు వాళ్ళు ఉన్నట్లు మన పితరులు మనం చూస్తూ ఉంటుంటాము. కాబట్టి మనము వీటి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పండుగలను మనం ఆచరించబద్ధులమై ఉన్నాము. ఈ 3 పండుగలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్స్ల కంటే కూడా మనము లీవులు దొరుకుతాయి. అప్పుడు మనకు ఏ పనులు రావు, ఏ అడ్డంకులు రావు. వేరేజ్ ఈ ఫీస్ట్స్, ఈ పండుగలు వచ్చేసరికి ఒక్కొక్కరు రీజన్స్ చెప్తుంటుంటారు. వాటికంటే ఇవి ముఖ్యమని మనం గుర్తెరిగి ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సిచ్యువేషన్స్లో వచ్చినప్పటికీ కూడా ఆ సన్నిధానంలో ఆయన పండుగ దినాలలో మన కుటుంబం వారందరితోటి ఆయన సన్నిధానంలోకి వచ్చి సంతోషించి ఆనందించినట్లయితే దానికి సంబంధించిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము, దానికి ప్రతిఫలం మనం పొందుకుంటాము. ఈ లౌకికమైన వాటిపైన మనము ఎక్కువ మక్కువ చూపించకుండా, వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ఆ పరమతండ్రి ఆజ్ఞలపైన కావచ్చు, కట్టడాలపైన కావచ్చు, నియామక కాలంలో పైన కావచ్చు, విశ్రాంతి దినములపైన కావచ్చు, ఆ మహావిశ్రాంతి దినములపైన గుర్తెరిగి వాటిని పాటించినట్లయితే మనము ఆశీర్వదించబడతాము, మనము హ్యాపీగా ఉంటాము, ఆయనకు మహిమకరంగా ఉండడానికి